హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025. మన ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే ప్రతిరోజు 300 క్వశ్చన్స్ మనం చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇది కంటిన్యూ చేయాలా, ఆఫ్ చేయాలా, ఇది ఎలా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో దీన్ని ఇంకా ఫాస్టప్ చేయాలా, ఇంకా వేరే సబ్జెక్ట్ చేయాలా అనేది మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 376 క్వశ్చన్. అండర్ వన్ ఆఫ్ ది ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 89 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ షల్ బి ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్. ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఎవరు అంటే ఆర్టికల్ 89 ప్రకారంగా మనం వైస్ ప్రెసిడెంట్ని ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అని పిలవడం జరుగుతుందండి. 89 ప్రకారంగా, ఓకేనా. అండర్ ఇక్కడ ఏముంది, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, ద సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్. సో వైస్ ప్రెసిడెంట్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూసినట్లయితే అండర్ వన్ ఆఫ్ ది ప్రొవిజన్ ఆర్టికల్ 89లో 1 ప్రకారం ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైస్ ప్రెసిడెంట్ విల్ బి యాక్ట్ యాజ్ ఎ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఎవరు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్. 89లో 1 ప్రకారంగా. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాజ్ ఆఫ్ అక్టోబర్ 2020 హూ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు అంటే ప్రజెంట్ మనకి అప్పుడు 2020 ప్రకారంగా చూసినట్లయితే ఎం వెంకయ్య నాయుడు. ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ మంచి కాంట్రవర్సీలో ఉన్నారు కదండి, ప్రతి దానిలో కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి సో తన కోసం క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి. యాజ్ ఆఫ్ అక్టోబర్ 2020లో చూసినట్లయితే వైస్ ప్రెసిడెంట్ మనకి ఎం వెంకయ్య నాయుడు. ఇక్కడ మనకి ఆర్టికల్స్ చూసినట్లయితే వైస్ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్ చూసినట్లయితే 63 నుండి 71 వరకు చెప్తాయండి. ఎలక్టెడ్ బై బోత్ హౌసెస్, ఎలక్టరల్ కాలేజ్ ఇన్ అకార్డింగ్స్ విత్ సిస్టమ్ ఆఫ్ ప్రొఫెషనల్ రిప్రజెంటేటివ్. అంటే సింగిల్ ట్రాన్స్ఫర్ ఓటు ద్వారా మనం వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. నామినేటెడ్ మెంబర్స్ ఓన్లీ పార్టిసిపేటెడ్ ఇన్ హిజ్ ఎలక్షన్. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్తారు. ఫైనల్ తీర్పు పెట్టింటే సుప్రీంకోర్టు ఉంటుంది. వీళ్ళకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అదేవిధంగా 35 years క్రాస్ అయి ఉండాలి. అదేవిధంగా క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ మనకి రాజ్యసభకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో ఆ ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా వైస్ ప్రెసిడెంట్కి ఉండాలి. తర్వాత నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అదే ప్రెసిడెంట్కి చూసినట్లయితే సేమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, 35 years ఏజ్ ఉండాలి. ఇక్కడ లోక్సభకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ప్రెసిడెంట్కి ఉండాలి. అదే వైస్ ప్రెసిడెంట్ కంటే రాజ్యసభకు ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలండి. నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇది ఒక్కటే డిఫరెన్స్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి. ఇక్కడ మనకి వైస్ ప్రెసిడెంట్ 10 years చూసినట్లయితే 5 years అండి. వైస్ ప్రెసిడెంట్ యొక్క 10 years చూసినట్లయితే 5 years. ఆర్టికల్ 63 నుండి 71 వరకు ఈ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్స్ మనకు చెప్తాయండి. ఫస్ట్ ఇక్కడ మనకు చూడండి, ఆర్టికల్ 65 ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద ఆర్టికల్ 65 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎంటైటిల్ టేక్ ఇంపార్టెంట్ డిసిషన్ ఇన్ సర్టన్ కేసెస్ ఆఫ్ కాంటిజెన్సీ డ్యూ టు రిజగ్నేషన్, రిమూవల్, డెత్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ది డిజేబిలిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ డిసార్జ్ ఇస్ అ ఫంక్షన్. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఆర్టికల్ 64 చెప్తుందండి. ఆర్టికల్ 64 ప్రకారంగా చూసినట్లయితే ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఎలక్టెడ్ బై ద ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ పార్లమెంట్. రాజ్యసభ అండ్ లోక్సభ ఎవరు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్. హూ ఈజ్ ద ఎవరు ఎలక్టోరల్ కాలేజ్ లోక్సభ అదేవిధంగా రాజ్యసభ నుండి ఎన్నికయ్యే వాళ్ళు ఎవరు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్. ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ఎలక్టోరియల్ కాలేజ్ వల్ల వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఇన్ విచ్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఎలక్టెడ్ ఉంటారు, అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. అదే ప్రెసిడెంట్కి అయితే నామినేటెడ్ మెంబర్స్ ఉండరు, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, రాష్ట్రపతికి అయితే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే ఉంటారు, అదే ప్రెసిడెంట్కి అయితే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. ఇక్కడ అది డిఫరెన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఈజ్ రిలేటెడ్ ద ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 66 అనేది చూసినట్లయితే మనకి 66 ఏం చెప్తుందంటే
ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం చెప్తుంది ఆర్టికల్ 66. ఆర్టికల్ 66 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఇన్ విచ్ ద మేనర్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆర్ డిస్కస్డ్. ఓకేనా. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్స్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎవరంటే చూడండి, ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటర్, ద మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ, మెంబర్ ఆఫ్ ద బోత్ హౌసెస్ పార్లమెంట్, బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ, వీళ్ళందరూ కూడా ఎన్నుకుంటారండి. ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఓన్లీ కాదు, ఎలక్టెడ్ మెంబర్స్తో పాటుగా నామినేటెడ్ మెంబర్స్, కాబట్టి ఆన్సర్ సి అవుతుందండి. మెంబర్స్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై హూమ్? వైస్ ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే చూడండి ఆప్షన్లో, బై ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ రాంగ్, బై ద మెంబర్స్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బై ద మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నో, బై ద మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ, రో, బై ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ అండ్ పార్లమెంట్ అండ్ బోత్ హౌసెస్, ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇచ్చాడు, ఎందువల్ల రాంగ్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై ది, ఎలా అంటే మెంబర్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాదు, మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ కాదు, మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ కాదు, బోత్ హౌసెస్ నుండి, మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద డాష్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ ద ఎలక్షన్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ అన్లెస్ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, has completed the age 35 years and is qualified to elected as a member of the Council of State. ఇక్కడ మనకి ఆర్టికల్ 66 ప్రకారం ఏం చెప్తుంది అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ చెప్తుంది కాబట్టి 66 అండ్ రైట్ ఆన్సర్. విచ్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ చూసినట్లయితే ప్రెసిడెంట్, సెకండ్ ఏదంటే వైస్ ప్రెసిడెంట్. ఆప్షన్ ఏ. ఫస్ట్ పొజిషన్ ఎవరిదంటే ప్రెసిడెంట్ అండి, సెకండ్ పొజిషన్ ఎవరిదంటే వైస్ ప్రెసిడెంట్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ద హైయెస్ట్ ర్యాంక్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఫాలోడ్ బై ది వైస్ ప్రెసిడెంట్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ రెస్పెక్టివ్లీ. గవర్నర్ ఆఫ్ ద స్టేట్ విత్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ ఆర్ ఫోర్త్ ర్యాంక్. గవర్నర్ది ఫోర్త్ ర్యాంక్ అండి. ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ ర్యాంక్ ఎవరిది అంటే ప్రెసిడెంట్ దండి, సెకండ్ ర్యాంక్ అంటే వైస్ ప్రెసిడెంట్ దండి, థర్డ్ ర్యాంక్ ఎవరిదంటే పిఎం దండి, ఫోర్త్ ర్యాంక్ ఎవరిదంటే గవర్నర్. ఇది మనకి ఆర్డర్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? విచ్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఎవరిదంటే మనకి వైస్ ప్రెసిడెంట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎన్నంటే 5 years అండి, 5 years. వైస్ ప్రెసిడెంట్ టెన్యూర్ ఎంతంటే 5 years. హూ ఈజ్ ద యూపీఏ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ద 2017లో యూపీఏ క్యాండిడేట్ ఎవరు అంటే గోపాల్ కృష్ణ గాంధీ అండి. నెక్స్ట్, డిసిషన్ ఆన్ ఎనీ డిస్ప్యూట్స్ రిలేటెడ్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఇస్ టేకెన్. మనకి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్కి అదే వైస్ ప్రెసిడెంట్ ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయి అనుకోండి, ఆ డిస్ప్యూట్స్ని ఓన్లీ రిజర్వ్ చేసింది ఎవరు అంటే సుప్రీంకోర్టు. ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే ఎక్కడికి వెళ్తారంటే మనకి సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పిస్తుంది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ద రైట్ టు డిసైడ్ అట్ ఎనీ డిస్ప్యూట్ రిలేటెడ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సర్వ్ యాజ్ ద ఎక్స్ ఆఫీసో రాజ్యసభ స్పీకర్? ఎవరంటే మనకి వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ ఎక్స్ ఆఫీసో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్టికల్ 64 చెప్తుంది అదే ఎక్స్ ఆఫీసో చైర్మన్ అని. హూ ఈజ్ ద ఎక్స్ ఆఫీసో చైర్మన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి ఎక్స్ ఆఫీసో చైర్మన్ ఎవరు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ డస్ నాట్ క్వాలిఫై ద టు బికమ్ ద వైస్ ప్రెసిడెంట్? వైస్ ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అబౌవ్ 35 years ఏజ్ ఉండాలి, హోల్డర్ ద లోక్సభ మెంబర్షిప్, రాంగ్, హోల్డర్ ద రాజ్యసభ మెంబర్షిప్ ఉండాలి. ఆప్షన్ సి ఈజ్ ద, ఇక్కడ మనకి నాట్ అన్నాడండి, ఇక్కడ డస్ నాట్ క్వాలిఫై అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి పార్లమెంట్కి సంబంధించిందండి. పార్లమెంట్ చూసినట్లయితే
వెన్ వాజ్ ద ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ప్రెజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్. ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే మనకి ఫస్ట్ ఆర్థిక మంత్రి ఎవరు అంటే ఆర్కే షణ్ముఖం శెట్టి అండి. ఆర్కే షణ్ముఖం శెట్టి. ఫస్ట్ మనకి ఎంతమంది మినిస్టర్స్ ఉండేవాళ్ళంటే 14 మంది మినిస్టర్స్ ఉండేవాళ్ళండి. 14 మంది మినిస్టర్లో అక్కడ ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు అంటే మనకి ఆర్కే షణ్ముఖం శెట్టి. రైల్వే మినిస్టర్ ఏమంటే జాన్ మతాయ్. నెక్స్ట్ ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఎవరు అంటే రాజకుమారి అమృత్ కౌర్. ఫస్ట్ అగ్రికల్చరల్ మినిస్టర్ ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ లా మినిస్టర్ ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఫస్ట్ ఫారెన్ మినిస్టర్ ఎవరు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? ఇలా ఇంపార్టెంట్ అండి. ఆ మినిస్టర్స్ అన్నీ ఎంతమంది ఉండాలంటే 14 మంది మినిస్టర్స్ ఉన్నారండి అప్పుడు. ఆర్కే షణ్ముఖం శెట్టి ఫస్ట్ యూనియన్ బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే 26th నవంబర్ 1947 ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేస్ డౌన్ ద క్వాలిఫికేషన్ ఫర్ ది మెంబర్షిప్ పార్లమెంట్. ఏ ఆర్టికల్ అనేది చూడండి, ఏ ఆర్టికల్ అనేది మెంబర్షిప్ ద పార్లమెంట్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 84 అండి. ఆర్టికల్ 84 మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటాడండి. ఇక్కడ మనకి ఈ పార్లమెంట్ మెంబర్షిప్ కోసం ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 84 తెలియజేస్తుందండి. ఆర్టికల్ 84. ఆర్టికల్ 84 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేస్ డౌన్ ద క్వాలిఫికేషన్ ఫర్ ది మెంబర్షిప్ ఆఫ్ ది పార్లమెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. ఇది ఇంపార్టెంట్ అండి. పార్లమెంట్ కంటెంట్స్ అని అడుగుతారు క్వశ్చన్లో. ఏంటంటే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, PLR. నెక్స్ట్. వెన్ దేర్ ఆర్ 2 houses ఆఫ్ ద లెజిస్లేటివ్ లైక్ ఇండియా ఇట్ ఈస్ కాల్డ్ డాష్ లెజిస్లేటివ్. 2 ఉన్నాయి కాబట్టి బైకామరలిజం అంటారండి. బైకామరలిజం ఎక్కడ తీసుకొచ్చాము అంటే మనం బ్రిటన్ నుండి తీసుకురావడం జరిగింది. బ్రిటన్ నుండి బైకామరలిజం. ఏ బైకామరల్ లెజిస్లేటివ్ ఈజ్ వన్ ఆఫ్ దట్ కంటైన్స్ 2 separate assemblies must both agree when new laws are made. మనకు ప్రజెంట్ చూసినట్లయితే 6 out of 28 స్టేట్స్ ఆఫ్ ద బైకామరల్ లెజిస్లేటివ్. నేమ్డ్ 6 ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, బీహారు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఉత్తరప్రదేశ్. ఇవి మనకి 6 అండి బైకామరలిజం కలిగి ఉన్నది. సింపుల్గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ATM. ఏ అంటే ఆంధ్రప్రదేశ్, T అంటే తెలంగాణ, M అంటే మహారాష్ట్ర. తర్వాత B అంటే బీహారు, K అంటే కర్ణాటక, U అంటే ఉత్తరప్రదేశ్ అండి. మనకి ATMBQ అనేది కోడ్ అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా 6 స్టేట్లలో మనకి బైకామరలిజం కలిగి ఉంది. బైకామరలిజం అంటే ఇక్కడ మనకి ఏం కలిగి ఉండడం అంటే 2 లెజిస్లేషన్ కలిగి ఉండడం, మెయిన్లీ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? యూనికామరలిజం అంటే ఒకే హౌస్ కలిగి ఉండడం. 2 హౌస్లు కలిగి ఉన్న దాన్ని బైకామరలిజం అంటారు. మన 6 స్టేట్లు అండి. 6 స్టేట్ల కోసం క్వశ్చన్ అడుగుతున్నాడు ఎగ్జామ్లో చాలాసార్లు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ATMBQ. ఏ అంటే ఆంధ్రప్రదేశ్, T అంటే తెలంగాణ, M అంటే మహారాష్ట్ర, B అంటే బీహార్, K అంటే కర్ణాటక, U అంటే ఉత్తరప్రదేశ్. దట్స్ ఇట్. నెక్స్ట్. ఏ అండ్ డాష్ ఇస్ డ్రాఫ్ట్ ఆఫ్ ప్రపోజ్డ్ లెజిస్లేటివ్. డ్రాఫ్ట్ ఆఫ్ ప్రపోజ్డ్ లెజిస్లేటివ్ అంటే బిల్ అండి. బిల్లు. ఏ బిల్ ఈజ్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రపోజల్ which has to pass through the various stages before it becomes యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అది యాక్ట్ అవ్వాలి అంటే దాని ముందు ఒక బిల్లు ప్రవేశపెట్టాలి. బిల్లు అన్ని స్టేజెస్ దాటి ప్రెసిడెంట్ సైన్ చేస్తే అప్పుడు అది యాక్ట్ అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ మనకి బిల్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ సేస్ దట్ పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఏ డైరెక్ట్ రోల్ ఇన్ ఎలక్టింగ్ దేర్ రిప్రజెంటేటివ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ సేస్ దట్ పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఏ డైరెక్ట్ రోల్ ఎలక్టింగ్ దేర్ రిప్రజెంటేటివ్స్. మనకి ఏంటంటే పార్లమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కదా, పార్లమెంట్ ఫ్రమ్ గవర్నమెంట్. మనం ఎలక్షన్ ద్వారా ఓట్లు వేస్తాం కాబట్టి వాళ్ళు ఎన్నుకోవుతారు. కాబట్టి D. ఇండియా ఈజ్ గవర్న్ బై ది పార్లమెంటరీ సిస్టమ్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అవర్ కంట్రీ ఇండియా ఈజ్ ఏ సావరన్, సోషలిస్ట్, సెక్యూర్.
చూసినట్లయితే ఒకసారి చూడండి. సావరనీ, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ కంట్రీ. ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ కాబట్టి మనం రిపబ్లిక్ అంటే ఏంటండి? రిపబ్లిక్ అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడ్డాన్ని మనం రిపబ్లిక్ అంటామండి. దీన్ని మనం పార్లమెంట్కి చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఎక్స్టెండెడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ ఎక్స్క్లూడ్స్ ఇట్ ఫ్రమ్ ఎనీ యూనియన్ టెరిటరీ? ఎవరంటే మనకి పార్లమెంట్కి అల్టిమేట్ రైట్ ఉంటుందండి. పార్లమెంట్ బై లా చేస్తుంది. ఆర్టికల్ 230 ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేటెడ్ పార్లమెంట్ మే బి లా ఎక్స్టెండెడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్టు. దాని యొక్క పరిధిని పెంచవచ్చు. ఎక్స్క్లూడ్ ద జ్యూరిస్డిక్షన్, దాని పరిధిని తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇవన్నీ కంప్లీట్గా ఎవరికి అధికారం ఉంటుందంటే పార్లమెంట్కి అనేది అధికారం ఉంటుందండి.